स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు ఈ రాజనీతి సముచ్చయం అనే చాణక్య కౌటిల్యుడు రచించినటువంటి ఈ నీతి శాస్త్రానికి చాణక్య నీతి దర్పణ పేరు పెట్టడం జరిగింది. అసలు పేరు రాజనీతి శాస్త్రం సముచ్చయం. రాజనీతి గురించి ఈ ఒక సంకలనం, నీతుల సంకలనం సముచ్చయం, ఒక గుచ్చం. సముచ్చయం అంటే గుచ్చం, గుత్తి. అందులో మనం 3వ అధ్యాయంలో, తృతీయ అధ్యాయంలో శ్లోకం చెప్పుకున్నాం. 10వ శ్లోకం వరకు ఏం చెప్పుకున్నాం గుర్తుంది? ఆచార్యులు గారు మ్యూట్ ఉండండి. ఆచార్యులు గారు మ్యూట్ ఉండండి. సరే సార్. దేని కొరకు ఏం వదిలిపెట్టాలి, చివరికి ఏం వదిలిపెట్టాలి చెప్పండి, గుర్తుందా? వదిలిపెట్టడం అవసరం. సాధించాలి, వదిలిపెట్టాలి, సాధించాలి, వదిలిపెట్టాలి, సంపాదించాలి, వదిలిపెట్టాలి. చివరికి ఏం చేయాలి? చివరికి గుర్తుకొచ్చింది ఏమైనా? ఆత్మ ఉన్నతి చేసుకోవాలి గురించి. ఏమి వదిలిపెట్టాలి దాని కొరకు? సంపూర్ణ భూమండలము. పృథివీం త్యజేత్. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మ కొరకు ఈ భూగోళాన్ని మొత్తం, అంటే దాని అర్థం ఏంటి? అన్నిటిని వదిలిపెట్టాలి. కుటుంబం కొరకు ఏం వదిలిపెట్టాలి? కుటుంబం. కులాన్ని వదలాలండి. కుటుంబం కొరకు, కులం అంటే కుటుంబమే. కుటుంబం కొరకు ఏం వదిలిపెడతారు? ఒకరిని విడిచిపెట్టాలి అని. ఒకరినంటే తన సుఖాన్ని అన్నమాట. ఇదే ఏకం కులస్యార్థే. ఒకరంటే తన గురించి, తన సుఖం గురించి, తన స్వార్థం ఉండకూడదు. కుటుంబం గురించి, పరివారం గురించి తన సుఖం చూసుకోకూడదు. కొందరు ఉంటారు తన సుఖమే. పరివారంలో కూడా కొందరు ఉంటారు తన సుఖమే. అటువంటి వారి వలన ఆ కుటుంబానికి లాభమే ఉండదు. కులస్యార్థే తేజది ఏకం అంటే తన ఒక్కని సుఖం వదిలిపెట్టేశాడు, త్యాగం చేయాలి. గ్రామం కొరకు విడిచిపెట్టమని దాని అర్థం ఏమర్థం? నేను చెప్పాను కదా. అర్థం ఏంటి? తన గురించి చూసుకున్న తర్వాత కుటుంబం అంటే తన ఉన్నతి, చివరికి ఆత్మోన్నతే, కానీ ముందు ప్రయత్నం చేయాలి. కుటుంబం కొరకు ప్రయత్నం చేయాలి, తన స్వార్థం కొరకు కాదు. కుటుంబం గురించి బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్పాను నేను, అందుకే ఇలాగ అందరు ఇలాగే అర్థం చేసుకుంటారు. కష్టపడి శ్రమించి తన కొరకు కాకుండా కుటుంబం కొరకు కష్టపడాలి, శ్రమించాలి, ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి. తన కొరకు కాకుండా కుటుంబం కొరకు చేయాలి. తన స్వార్థం కొరకు, తన సుఖం కొరకు కాదు. కుటుంబం తర్వాత
గ్రామం ఆత్మ ఉన్నతి కోసం. గ్రామ వృద్ధి కొరకు ఉమ్. కులములు అంటే కులం యొక్క అభివృద్ధిని. ఇప్పుడు తన సుఖాన్ని వదిలిపెట్టి శ్రమించి కుటుంబం కొరకు శ్రమించాలి, కష్టపడాలి. తర్వాత అయిపోయిందా? కొందరు ఎంతవరకు అంతవరకు ఆగిపోతారు. నా కుటుంబం వరకు చూసుకుంటారు, చాలు నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు. కొందరైతే ఇంకా తల్లిదండ్రులు కూడా కాదు, పెద్దలు కాదు, నా భార్య నా పిల్లలే అంతే. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు అంతే అనుకుంటారు కదా. కుటుంబం అంటే ఏంటి? తల్లిదండ్రులు, పిల్లలేనా? పెద్దలు ఉంటారు కదా, తాత, అమ్మమ్మలు, నాన్నమ్మ, బంధువులందరూ కలిసి పెద్దవాళ్ళు కూడా కుటుంబం. ఉంటారు. ఇక్కడ అందుకే కులం అన్నారు. కులం అంటే వంశం మొత్తం. ఇప్పటి భాషలో కులం అంటే దీని అర్థం వేరు. ఇప్పుడు కులం ఈ కులం కాదు, మొత్తం వంశమే. అందరూ వస్తారు అందులో. అందరి కొరకు కష్టపడాలి. కొందరు ఏం చేస్తారు? అంతవరకే, తన పరివారం కొరకే, తన వంశం కొరకే అంతవరకే ప్రయత్నం చేసి ఆగిపోతారు. అలా ఆగకండి అంటున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం గమనించండి. ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఇంత విశాలంగా ఉందా? నేను నా కొరకు కాకుండా నా కుటుంబం కొరకు, దాని తర్వాత ఊరు కొరకు, తర్వాత జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ఖండం కొరకు, మొత్తం భూగోళం కొరకు. ఇంత పెద్ద ప్లాన్ ఉందా? చేయగలమా? చేయలేమా? కేవలం కుటుంబం కొరకు మాత్రం చేసి పోవడమేనా? వెళ్ళిపోవడమా? ఏమనిపిస్తుంది? కొందరు చేసిన వారు ఉన్నారు కదా, కుటుంబం కొరకు కూడా చేసుకుంటూ, ఊరు కొరకు కూడా చేసుకుంటూ, దేశం అన్ని ప్రపంచం కొరకు కూడా చేసిన వారు ఉన్నారు. ఉన్నారా లేదా ఎవరైనా? ఉన్నారు. ఉన్నారు గురుజీ. అందరికీ అంత శక్తి సామర్థ్యాలు ఉండవు గురుజీ. అమ్మా, ముందు అనుకుంటే అన్ని వస్తాయమ్మా. ఇక్కడే ఉంది మన సంకల్పంలో బలం లేకపోతే అంతగా ఆగిపోతాం. నేను 1 కిలోమీటర్ వెళ్ళగలుగుతాను, అంతవరకే నడవగలుగుతానంటే అంతవరకు నడుస్తాం. ముందు అనుకున్నా అంతే, 1 కిలోమీటర్ వరకే అనుకున్నాం, అంతకంటే ఎక్కువ నడలేం. 10 కిలోమీటర్ కూడా నడవగలను అనుకుంటే నడుస్తాం. చూసుకోండి కావాలంటే. అంత శక్తి ఉంటుంది. శక్తి ఉంది కానీ మనం తక్కువ అంచనా వేసుకుంటాం. అంత బుద్ధి కూడా ఉంటుంది. నేను 5 కిలోలు మాత్రమే లేపగలుగుతాను, మోయగలుగుతాను అంటే 5 కిలోలు మాత్రమే లేపగలుగుతాను, అంతకంటే ఎక్కువ మోయలేము. ఇక అనుకున్నది అంతే కదా. ఏమని చేసి ప్రయోగం చేసి చూడండి. నేను 10 కిలోమీటర్లు కూడా నడవగలుగుతాను అంటే నడుస్తాం. అంటే ముందు అనుకున్నాం కదా 10 కిలోమీటర్లు నడవాల్సిందే అనుకున్నా కాబట్టి సంకల్పం వచ్చేసింది కదా, చేసుకున్నాం. 10 కిలోమీటర్లు నడవాల్సిందే, నడుస్తాం. కృష్ణారావు గారు, మీరు మ్యూట్లో ఉండాలి. మీ అక్కడి నుంచి సౌండ్ వస్తుంది. మాట్లాడిన తర్వాత మ్యూట్లో పెట్టుకోండి. మీరు కావాలని ప్రయోగం చేసి చూడండి. అంత శక్తి అందరికీ ఉంది. ఇక్కడ వింత ఏంటంటే అనుకోవడంలో ఉంది. నేను అంతవరకు చేయగలను, అంతకంటే ఎక్కువ చేయలేను అనిపిస్తుంది. చేయలేను. చేయాల్సిందే, వెళ్ళాల్సిందంటే వెళ్తాం కదా. చూడండి కావాలంటే ఎప్పుడైనా అటువంటి ఆపత్కాలం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనమే పోగలుగుతున్నాం కదా, చేయగలుగుతున్నాం కదా. అందరికి అనుభవాలు ఉన్నాయి. ఎన్నిసార్లు చేయలేదు? శక్తిని మించి. తప్పనిసరి అయినప్పుడు చేస్తాం గురుజీ. అంటే శక్తి లోపల ఉన్నట్టే కదా. ఉంది. మనం దాన్ని అలా ఉంచేస్తున్నాం అన్నమాట. క్రమము అవన్నీ కూడా తెలియాలి కదా. అది తర్వాత ముందు అనుకోవాలి కదా. నేను సాధిస్తాను అనుకుంటే సాధిస్తాను. మోక్షాన్ని సాధించేంత శక్తి ఉంది కదా. ఒక్కసారి అర్థం చేసుకోండి. మోక్షాన్ని పొందేంత శక్తి, సామర్థ్యం, బుద్ధి అంత ఉంది. ఇదేం లెక్కన? ఇదంతా త్యజించే శక్తి కూడా ఉంది. అన్ని చేసి వదిలిపెట్టే శక్తి కూడా ఉంది. అనుకుంటే అన్ని చేయవచ్చు, వదిలిపెట్టవచ్చు. అంత ఈశ్వరునిదే, అంత పరమాత్మదే, నాదేమి లేదు. ఇదంతా భగవంతుడు ఇచ్చిన శక్తి. భగవంతుడు ఇచ్చిన శక్తి ఎంత బాగుంటుంది, ఎంత ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఎంత కొలుచుకున్నారు ఎప్పుడైనా? భగవంతుడు మనకిచ్చిన శక్తి ఎంత కొలుచుకున్నారా, చూసుకున్నారా ఎవరైనా? చూసుకోలేదు. చూసుకోండి ఎంత శక్తి ఉంటుందో. ఎవరు నమ్మరు, అంత శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి, అందరికీ ఉంటుంది. అంత శక్తి ఉంది. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తే మొత్తం వేదాలను కూడా కంఠస్థం చేసే ఎంత బుద్ధి ఉంటుంది, అంత స్మరణ శక్తి ఇప్పుడు కూడా ఉంది, అందరికి ఉంటుంది.
సంకల్పమే, ప్రయత్నమే. అటువంటి దినచర్య పాటించాలి, అటువంటి ఆహారం తీసుకోవాలి, అటువంటి వ్యవహారం చేయాలి, ఈశ్వరార్పణ చేసుకోవడం అవసరం ఉంది. దాన్ని భగవంతుడు శక్తిని ఇస్తూనే ఉన్నాడు, అమోఘమైన శక్తి, అనంతమైన శక్తి ఇస్తూనే ఉంటాడు, నిరంతర శక్తి ఇస్తూనే ఉన్నాడు, నిరంతరం, సతతం. ఇక్కడ చెప్పేది విషయం ఏంటంటే, మన గురించి అనుకోకుండా కుటుంబం కొరకు అన్నప్పుడు ఎంతనే చేస్తారు. మీ తల్లులు మీరు చెప్పండి, మీరు పిల్లల కోసం ఎంత చేయగలుగుతారు? ఎంత చేయగలుగుతారు? చేత కాకుండా ఎంత చేయగలుగుతారు? ఎంతనే చేయగలుగుతారు పిల్లల కొరకు. తల్లులు అయితే పిల్లల కొరకు ప్రాణం ఇవ్వగలుగుతారు. ఎంత శక్తి ఉంటుందంటే అసలు ఆశ్చర్యం, అంత శక్తి ఉంటుంది. నిద్ర లేకుండా, భోజనం లేకుండా కూడా చిన్నపిల్లలు అనుకోండి అన్ని భరిస్తారు కదా. గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత ఎంతైనా చేయగలుగుతాం గురుజీ. ఎంతైనా చేస్తారు, అంత శక్తి ఉంటుంది తల్లి. మీరు అనుభవించిన వారు ఉన్నారు కదా, ఎంతో చేసిన, మీకు శక్తి లేదనుకున్నారు అప్పుడు. అబల స్త్రీ శరీరాన్ని ఏమంటారు? అబల అంటారు. పేరు అబల కానీ అసలు చాలా శక్తి ఉంటుంది. మీరు కుటుంబం కోసం చేయట్లేదా? చేస్తున్నారు కదా, ఇంకా శక్తి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా శక్తి ఉంది కదా, ఏం చేస్తారు? ఇంకా కుటుంబం కొరకు మీరు వినియోగించిన శక్తి 10% కూడా కాదు, ఇంకా 90% శక్తి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఊరు కోసం చేయాలి. ఊరు కోసం చేయొచ్చు. ఊరు కోసం అయిన తర్వాత జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా చేయొచ్చు. చేసిన వారు ఉన్నారు కదా. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన శక్తి ఎంత ఒకప్పుడు, ఆయన ధనం ఎంత, ఆయన బలం ఎంత, వెనక నుంచి వారికి ఉన్న సపోర్ట్ ఉంది ఆయనకు, ఇంటి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ ఊరు నుంచి. ఎంత చేస్తున్నారు? ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, అంతే అనుకుంటే నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాను చాలు, సరిపోయింది అని అనుకుని ఉంటే అక్కడ ఆగిపోతే శక్తి లేనట్టే కదా. నాకు శక్తి లేదు, ఇంతకంటే ఎక్కువ శక్తి లేదు అనుకుంటే అక్కడ ఆగిపోతే గుజరాత్ వరకే. అక్కడే గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు దేశ ప్రధానమంత్రి. దేశం కాదు, ఇప్పుడు ప్రపంచంలో కూడా ప్రపంచానికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇతర దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు కూడా, రష్యా లాంటి దేశాలకు కూడా కదా. దేనితో? ఆత్మశక్తి. ధనశక్తి కాదు, ఆత్మశక్తి. గురుగారు నమస్తే గురుగారు. ఇప్పుడు మన ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా కొంతవరకు మరి చేయగలుగుతాం, కానీ ఇది ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని వచ్చే జన్మలో మళ్ళీ బాల్యం నుంచి ఇవన్నీ మాకు సంస్కార రూపంలో ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రయత్నం పూర్తి స్థాయిలో అవుద్ది, కానీ లేదు యువతలకు చిన్నప్పటి నుంచి ఇస్తే అవుద్ది. కానీ ఇప్పుడు గ్రామం ఆత్మశక్తి కోసం అంతా మీరు అన్నట్టు ధ్యానం ద్వారా అవుతాయి, కానీ ఇవన్నీ కొద్దిగా ఈ వయసులోనే అది సాధ్యమేనా అని అనిపిస్తుంది గురుజీ. మిమ్మల్ని ఎవరు పరిగెత్తమంటున్నారు? కత్తి పడుకుని పరిగెత్తి యుద్ధం చేయమంటున్నారు ఏంటి? బరువు మోయమంటున్నారు మిమ్మల్ని బరువు మోయనట్లేదు. అది కాదు, బుద్ధి పైన ఉంది కదా, సంకల్పం శక్తి ఉంది కదా. మీరు చేసే పని ఏంటి? అందరూ బరువులు మోయమంటున్నారు ఏంటి? రాళ్ళు కొట్టమంటున్నారా ఈ వయసులో? అంటే ఈ వయసులో చేసే పని ఉంది కదా, లేదా? శరీరంతో ఎవరు చేయమంటున్నారండి? ఎవరు పరిగెత్తమంటున్నారు? బుద్ధితోటైనా చేయడానికి ఇప్పుడు అది మీరు అన్నట్టు పాజిటివ్ ఉంటే అంతనే సాధించగలుగుతాం, కానీ అది మీరు ఒక మాట చెప్పొచ్చు కదా, బుద్ధితో, అనుభవంతో. ఆ బుద్ధితో అనుభవంతో చేయొచ్చు, కానీ మీరన్నంత ఆ స్థాయిలో ఇప్పుడు చేయడం అనేది సాధ్యమేనా అని ఒక డౌట్ వస్తుంది గురించి. ఇదే కదా మరి తక్కువ అంచనా వేసుకోవడం అంటే. మీరు ఆత్మనా శరీరమా? ఈ వయసులో ఆ వయసులో మాట్లాడుతున్నారు. మాటలకు వచ్చేసరికి అలాగే అంటారు, ఆచరణకు వచ్చేసరికి శూన్యం అయిపోతుంది. అక్కడే కదా పొరపాటు చేస్తుంది, అక్కడ ఓడిపోతుంది, అక్కడే కదా. ఆత్మశక్తి ఎందుకు మీరు జాగరణ చేసుకోవట్లేదు? ఆత్మశక్తిని మేలుకొల్పనండి. ఎప్పుడైనా శక్తి ఉంటుంది ఆత్మశక్తి. పరిగెత్తాల్సిన అవసరం లేదండి. కత్తి పట్టుకొని, అస్త్రాలు పట్టుకొని యుద్ధం చేసిన అవసరం లేదు. ఇప్పుడు బరువు మోసిన అవసరం లేదు, రాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు, వ్యవసాయం చేసిన అవసరం లేదు. మీకు అవగాహన శక్తి ఉందా? అనుభవ శక్తి ఉందా? అనుభవం ఉందా? అనుభవ జ్ఞానం ఉందా? చివరికి ఏమన్నారు? ఆత్మ ఆడితే పృథ్వీని తేజేతన్నారు కదా, అది లక్ష్యం కదా.
ఇక్కడ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది విషయం. ఇక్కడ మాటి మాటికి ఏమన్నారు? తిజేత్ తిజేత్ అనేది అన్నిట్లో వస్తుంది. తిజేత్ ఏకం కులస్యార్థే తిజేత్ గ్రామస్యార్థే. ఇక్కడ తిజేత్ చూడండి, గ్రామం జనపదస్య ఆర్తే తిజేత్ ఆత్మార్థే పృథ్వీని తేజేత్. దానికి సిద్ధంగా ఉన్నారా విడిచిపెట్టడానికి? అక్కడ అది ఉంది ఇక్కడ రహస్యం. తిజేత్ అనే శబ్దం చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. 3 సార్లు వచ్చింది మధ్యలో, అది కూడా కలుపుకుంటే 4సారి. అక్కడ సిద్ధంగా ఉన్నారా విడిచిపెట్టడానికి? విడిచిపెట్టాలి. మనలో అహంకారం, అభిమానం రకరకాలు ఉన్నాయి మన లోపల, విఘ్నం, ఆటంకాలు, వాటిని విడిచిపెట్టండి. అది కదా అక్కడ ఉన్నదంతా. అవును. మన శక్తికి అడ్డు వచ్చేది ఏంటి? ఆత్మశక్తికి ఇవే ఆటంకాలు. విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. చేయాలి, వదిలిపెట్టాలి, చేయాలి, వదిలిపెట్టాలి. సిద్ధంగా ఉన్నారా దానికి? ఇంకా నాదే అని, నేను కష్టపడ్డాను, నేను త్యాగం చేసినాను, ఇదంతా నాదే, ఇక్కడే ఉండాలి అనుకుంటే శక్తి సరిపోదు, శక్తి అక్కడ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా, నేను గ్రామానికి సర్పంచ్ అనుకుంటే అక్కడ అయిపోతారు. కొందరు వార్డు మెంబర్ నుంచి మొదలయ్యి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రామం అంతే, సర్పంచ్ అయితే ముందు అనుకుంటారు సర్పంచ్ వరకే చాలు, సర్పంచ్ గెలిస్తే చాలు. అయిన తర్వాత మండలాధ్యక్షులు, తర్వాత ఇంకా 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 అయిన వారు లేరా? ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వారు ఉన్నారు. అక్కడే అయిపోయిన వారు ఉన్నారు సర్పంచ్ వరకే. సంకల్పం బట్టే. ఇప్పుడు కూడా మీరు అనుకోండి, ఇక్కడ శరీరంతో, ఇప్పుడు ఎప్పుడైతే మన శరీరంతో పైన ఉంటుందో అనుకుంటామో అది వాస్తవమే. శరీరంతో మాత్రం వాస్తవం. శరీరం సహకరించేది ఈ వయసులో. ఈ వయసులో సహకరించేవి ఉన్నాయి కదా, ఇంకా సహకరించేది లేవా? అనుభవం లేదా? సహకరించే అనుభవం, అవగాహన శక్తి లేదా? ఉంది కదా. ఇప్పుడు నెగటివ్ గా తక్కువ అంచనా వేసుకొని మానుకోండి. అందరూ మాటి మాటికి ఇది అనుకుంటారు, ఈ వయసులో ఇంకేం చేస్తాం అనుకుంటారు. ఎందుకు చేయలేము? మీరు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మానసికంగా. ఇంట్లోనే ఉండండి, అక్కడే ఉండాలి, అదే ఊర్లో ఉండండి, కానీ మానసికంగా ఈ ఊరు ఉండదు, ఈ ఇల్లు ఉండదు, ఏది ఉండదు, ఈ శరీరం ఉండదు అని చెప్పేసి స్పష్టమైందా? అవగాహన వచ్చిందా? అక్కడ సిద్ధంగా ఉన్నారా? వస్తుంది వస్తుంది గురూజీ. లోపల ఉంటే ముందు అభిమానాన్ని వదిలిపెట్టాలి. మన అభిమానం ఉంటుంది. నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు అడగాలి, నేను ఎందుకు ముందు నమస్కారం చేయాలి, ఇటువంటి కొన్ని ఉంటాయి. నేను ఎందుకు పలకరించాలి, నేను ఎందుకు అక్కడ వెళ్ళాలి, పిలవకుండా ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే కష్టాలు ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఒక వ్యక్తి కష్టాలు ఉన్నాడు అన్నప్పుడు పిలవకపోయినా శత్రువు అయిన పర్వాలేదు, కష్టాలు ఉన్నప్పుడు సహకరించాలి, ఆదుకోవాలి. వాడు పిలవలేదు కదా, ఎందుకు వెళ్ళాలి? మన అహం అడ్డు వస్తుంది కదా. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అక్కడ మనం ఆపేసేవి అవి ఆటంకాలు. ఇది మానుకుంటే చాలు. ఈ ఆటంకాలు ఒకటి విడిచిపెడుతుంటే మీరు అన్నట్టు అభిమానమే ఎన్నో అనర్థాల కారణం. అభిమాన శ్రేయమహంతి విదురనీతి. అభిమానమే కరెక్ట్ అండి. అభిమానం ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, సంతానం అన్నల మధ్యలో కావచ్చు, ఈ అభిమానమే. నేను ఎందుకు తగ్గాలి? అందరూ డైలాగ్ చెప్తున్నారు, తగ్గేదే లేదని చెప్పేసి. ఎందుకు తగ్గకూడదు? తగ్గాల్సిందే. తగ్గేది అంటే తగ్గాల్సిందే. అటువంటి వాడు ఇంకా తగ్గాల్సిందే. తగ్గేది లే కాదు, తగ్గాల్సిందే. ఇక్కడ తేజతనం అదే, తగ్గడమే. సిద్ధంగా ఉన్నారా తగ్గడానికి? సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఎన్నో వ్యవహారాలు బాగుపడతాయండి తగ్గితే. ఒక అడుగు తగ్గండి, ఒక మెట్టు దిగండి, అంత ఒకే మెట్టు దిగి ప్రయత్నం చేయండి. ఇంకా దిగవలసిన చాలా మెట్లు ఉన్నాయి, అహంకారం ఉన్న మెట్లు. ఒక్క మెట్టు దిగి చూడండి, ఎన్ని సమస్యలు, ఎన్నో కష్టాలు దూరం అయిపోతాయి. ఇక్కడ అదే విషయం. ఇక్కడ సూక్ష్మంగా చెప్పే విషయం అదే. త్యజేత్ కులస్యార్థే. అయిందా? కులం అయిపోయిందా? అంటే కుటుంబం అయిపోయిందా? మన పరివారం, మన బంధువులు, మన వంశం అయిపోయిందా? ఇంకా శక్తి ఉంది. ఊరు కోసం ప్రయత్నం చేయండి. గ్రామస్యార్థే. గ్రామం కూడా అయిపోయింది. జనపదం అంటే జిల్లా లేదా రాష్ట్రం కూడా అనుకోండి. అలా దేశం కోసం కూడా చేయవచ్చు. ఇంకా ఉంది శక్తి. అప్పుడు అంటే ఇదంతా చేస్తూ వదిలిపెట్టడం. త్యజించండి. త్యజేత్ పృథివీం. అప్పుడు ఆత్మ. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నారు? ఈ శ్లోకం యొక్క అర్థం ఇది. అసలు
ఇప్పుడు చెప్పండి, ఏమైనా సాధించే శక్తి వచ్చిందా లేదు ఎప్పుడైనా? భగవంతుడు శక్తిని ఇస్తున్నాడండి, మనం వాడుకోవట్లేదు. నిరంతరం శక్తి ఇస్తున్నాడు కదా. ఒకసారి ఉల్లాసంగా ప్రయత్నం చేసి చూడండి, శరీరంలో ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చినప్పుడు చూడండి, ఒక పాత మిత్రుడు ఎలా ఉంటుంది? పాత మిత్రుడు, మంచి మిత్రుడు, మనం లేవలేని స్థితిలో ఉన్నాం, అప్పుడు కూడా లేచి నిలబడి ఏం చేస్తాం? కౌగిలించుకుంటామా లేదా? కౌగిలించుకోండి గురించి అకస్మాత్ పాము వచ్చింది అనుకోండి, 3-4 రోజు నుంచి జ్వరం వస్తుంది, లేవలేని స్థితి, ఎవరు లేరు, పాము వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? శక్తి పాము వచ్చింది ముందుకు, లెగుస్తాం గురుజీ, లేవడం కదా, లేచి పరిగెత్తుతారు. పరిగెత్తాం కూడా. ఆ శక్తి ఎవరిది? శక్తి ఎందుకు లేదు? మరి తక్కువ అంచనా వేసుకుంటాం. అయితే మాకున్న ఇప్పుడు నాకున్న శక్తి నాకు తెలియదు, కానీ మీరు అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ శక్తులన్నీ పుంజుకొని ముందుకి అశ్వంలో పరిగెట్టినటువంటి రోజుల్లో చాలా విజయాలు సాధించినంతగా ఇప్పుడు ఉత్సాహం వచ్చిందండి. మానసికంగా ఉండండి ముందు, మానసికంగా. సరే, శరీరంతో పని పెట్టుకోకండి. నేను మాట గుర్తు చేస్తున్నాను, శరీరంతో పని తగ్గించుకోండి. మీకు ఎన్నోసార్లు చెప్పినాను, పరిగెత్తడం అనుకోండి మొదలు. ఇంకోటి చెప్తున్నాను, ఇంకో రహస్యం, మానసికంగా కూడా పరిగెత్తకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో కూడా పరుగు ఉండకూడదు, మానసిక పరుగు. ఇది సూక్ష్మం. శరీరంతో పరిగెత్తడం వేరు, అదొకప్పుడు జరిగింది. కానీ మనసు అలాగే ఇంకా ఇంకా వేగం ఉంది మనసులో, అది కూడా తగ్గించుకోవాలి. మానసికంగా కూడా పరిగెత్తకండి, అర్థమవుతుందా? స్థిరమైపోవాలి, చిత్తం స్థిరమైపోవాలి, మనసు స్థిరమైపోవాలి, అప్పుడు ఏమైనా సాధిస్తారు. 11వ శ్లోకం చూడండి, అదే చెప్తున్నారు. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం. సమాధానం దానికి, మౌనేచ కలహో నాస్తి, నాస్తి జాగరితే భయం. ఉద్యోగం చేస్తే, ఉద్యోగం అంటే పురుషార్థం చేస్తే, పురుషార్థం చేసినప్పుడు అసలు దరిద్రమే లేదు. మరో చోట ఉద్యోగం నాస్తి దుర్భిక్షం కూడా అంటారు. దుర్భిక్షం అంటే దరిద్రమే, దారిద్ర్యం అంటే దరిద్రత అని అర్థం. దారిద్ర్యం అంటే దరిద్రత, అంటే దరిద్రం అనే గుణం, దరిద్రం అనేది ధనం. ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాతకాలు ఉండవు. మౌనేచ, కొందరు మౌనేన కూడా అంటారు, అంటే మౌనం ద్వారా అన్నమాట. మౌనేచ, మౌనేన, మౌనములో మౌనం చేస్తే కలహం నాస్తి, కలహాలు ఉండవు, జరగవు, గొడవలు ఉండవు. నాస్తి జాగ్రత్త భయం, మేలుకొని ఉంటే భయం ఉండదట. తెలుగు అర్థం చెప్పండి, తర్వాత వివరించుకుందాం. తెలుగు అర్థం గురు, చెప్పండి. పురుషుడు ప్రయత్నము చేయుచున్నచో అతనికి దారిద్ర్యము లేదు. ఈశ్వరుని ముఖ్యనామము ఓమును అర్ధసహితముగా జపించుతున్నచో ఇతరులతో కలహము రాదు. మేల్కొని ఉన్నచో ఎవరి వలనను భయం ఉండదు. దీనికి వివరణము, పురుష ప్రయత్నం ఉన్నచో దారిద్ర్యము ఉండదు. దీనికి ఉద్యోగ ఖలు కర్తవ్య ఫలం మాజ్యారవద్ భవేత్. జన్మ ప్రభృతి గౌరి నాస్తి పయ పిబతి నిత్య సహా. నిత్యము ప్రయత్నము చేయుచున్నసో తప్పక ఫలము లభించును. పిల్లికి చిన్నప్పటి నుండి దగ్గర తనకు ఆవు లేకుండాను నిత్యము ప్రయత్నం చేసి పాలు త్రాగుచునే ఉన్నది. ఇక జపించేవానికి పాపం ఉండదు. జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశక. తస్మాత్ జప ఇది ప్రోక్తో జన్మ పాప వినాశక. జకారము జన్మ కలుగకుండా చేయును, పకారము పాపము నశింపజేయును. జన్మము పాపము రెంటిని నాశము చేయనిది కావున జపమందురు. పరమాత్ముని నామము లన్నింటిలో మోగవాడు కూడా పలుకుదగిన నామం ఓం అనున్నది శ్రేష్టమైనది. అందుచేత ఓమునే జపించవలెను. చాణక్య రాజనీతి శాస్త్రంలో ఓంకార శబ్దో విప్రాణాం యస్య రాష్ట్రే ప్రవర్తతే సా రాజా హి భవేద్యోగి వ్యాధి విత్సన పీడ్యతే. ఏ రాజు యొక్క రాజ్యములో బ్రాహ్మణులు
ఓంకార శబ్దమును ప్రతింపజేయుదురో ఆ రాజు యోగి అగును, వ్యాధులచే పీడింపబడిన వాడు అగును. ఓం నమస్తే గురు. ఏమర్థం చేసుకున్నారు? ఉద్యోగం చేస్తారా? ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా బయట వ్యవహారంలో. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం అంటే నౌకరీ చేయడం కాదు, జాబ్ చేయడం కాదు. ఉద్యోగం అంటే తిరుడు ఉద్యోగం కాదు ఇక్కడ. ఇది ఉత్తి యోగము. ఉద్యోగం అంటే పురుషార్థం, ప్రయత్నం. ఇక్కడ అర్థం పురుషార్థం చేయడం రావాలి. పురుషార్థం చేస్తే దరిద్రం ఉండదు, దరిద్రం రాదు, దుర్భిక్షం ఉండదు. అది లేదు, కొంచెం మాట్లాడితే ఇది లేదు అది లేదు, ఇంట్లో పప్పులు లేవు బియ్యం లేవు అంటూ ఉంటారు, డబ్బులు లేవు. దాని అర్థం ఏంటి? మా ఇంట్లో డబ్బులు లేవు, మా ఇంట్లో పప్పులు లేవు, అవి లేవు ఇవి లేవు అంటారు. అంటే ఏం లేదన్నట్టు? లేవు లేవు లేదు లేదంటే ఏం లేదన్నట్టు. చెప్పండి, ఏం లేనట్టు? పురుషార్థం లేనట్ట గురుజీ? బుద్ధి లేనట్టు. నా నుంచి బలం, నా నుంచి బలం బుద్ధి లేనట్టు. లేవు లేవంటే బుద్ధి లేనట్టు కదా. మరి నేను సోమరిని, నేను మూర్ఖుణ్ణి, బుద్ధిహీనుణ్ణి, నేను పురుషార్థం చేయను, ప్రయత్నం చేయను. లేవు లేవంటే వస్తాయేంటి? లేకపోతే ప్రయత్నం చేయాలి కదా, లేకుంటే తెచ్చుకోవాలి. లేవు లేవు లేదని అలాగ ఉంటున్నారా అన్ని విషయాలలో? ఒక తాగుబోతాడు అంటాడా లేవు లేవని? నాకు సారా దొరకట్లేదు అని ఊరుకుంటాడేంటి? సిగరెట్ తాగేవాళ్ళు అడగండి, ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళని లేవని ఊరుకుంటారా? ఉద్యోగం చేయాలి. ఎవరైనా ప్రయత్నం చేస్తారు, ఎక్కడి వరకైనా చేస్తారు గురుజీ. మరి ఇక్కడ వరకైనా చేస్తారు, కానీ దొంగతనం కూడా చేస్తారు, దోపిడీ అని చేస్తారు. అవును. ఇప్పుడు ఏమర్థం చేసుకున్నారు? ఉద్యోగే నాస్తి దుర్భిక్షం, ఉద్యోగ నాస్తి దారిద్ర్యం. ఇక్కడ దుర్భిక్షం దారిద్ర్యం ఒకటే అర్థం. ఇప్పుడు చెప్పండి అప్పలనాయుడు గారు, ఉద్యోగం చేస్తారా? గురుజీ ఉద్యోగం అంత ప్రయత్నం చేస్తాను గురుజీ. మళ్ళీ ఉద్యోగం చేసిన అవసరం లేదు. మళ్ళీ ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ కాదు, ఉద్యోగం అంటే జాబ్ కాదు. ఇప్పుడు అసలు ఉద్యోగం ఇప్పుడు చేయండి. బుద్ధిని ఉపయోగించుకో. అసలు ఉద్యోగం ఇప్పుడు చేయండి. ఉద్యోగం, ఉన్నత యోగం, అసలు యోగం ఇక్కడ ఉంటుంది. దారిద్ర్యానికి అర్థం తెలుసు కదా, దరిద్రం అంటాం కదా, దానికి అర్థం ఏంటి గుర్తుంది ఎవరికైనా? ఉపయోగించుకోలేకపోవడం, దాన్ని ఉపయోగించుకునే బుద్ధి లేకపోవడం అనమాట. ఉంది కానీ ఉపయోగించుకోవడం రాదు, అటువంటి వాడిని ఏమంటారు? దరిద్రుడు అంటారు కదా. లేకపోవడం వేరు, ఉన్నదాన్ని కూడా వాడుకోవడం రాదు. అలాగే జపతో నాస్తి పాతకం అన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాను చూడండి. పిల్లి అసలు ఆవులం పెంచుకుంటుందా, గోశాల పెట్టుకుంటుందా, గోసేవ చేస్తుందా? పిల్లి చేయదు గురుజీ. ఇక్కడ ఏమో జన్మ ప్రబుద్ధి అట, జన్మతో అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా పిల్లి గోవులం పెంచుకోదు, గోసేవ చేయదు. కానీ పిబతి పయ నిత్యశ, ప్రతిరోజు పాలు తాగుతాడు. పాలు తాగకుండా పిల్లి ఉండదట. ఏమర్థం చేసుకుంటున్నారు? పిల్లి కంటే హీనం మనం ఉద్యోగాలు చేస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం, రోజు పాలు తాగలేము, కానీ అది పాలు తాగుతుంది. అంటే పురుషార్థం అనమాట. పిల్లి ఏమైనా చేయగలుగుతుంది, అందుకే దాన్ని బిడాల చెప్పమన్నారు. బిడాల వ్రతికాండం అంటాడు. అంటే దానికి ఏది అవసరం ఉందో ఎలాగైనా చేసి అది తప్పకుండా సాధించుకుంటుంది. పిల్లి సాధిస్తుంది, అలా సాధించాలి. పిల్లి గుణం కూడా ఉండడం అవసరం, పిల్లితో కూడా నేర్చుకోవాలి. పిల్లి కూడా గురువే. తర్వాత జపతో నాస్తి పాతకం, జపం చేస్తే పాతకం ఉండదు అంటున్నారు. చెప్తారు ఎవరైనా? జపం చేస్తే పాతకం పాపాలు పోతాయా? జపం చేస్తే పాపాలు పోతాయా? పాపాలు చేయకుండా ఉంటాం గురుజీ. ఎలా సాధ్యం? అది సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి చెడు పనులు చేయకుండా. ఓం ఓం అంటున్నాను, ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయా? ఓం ఓం అంటే ఓం 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 రక్షక ఓం రక్ష అంటున్నాను. సాత్విక ఆలోచనలు వస్తాయా? అంటే ఒక్క ఓం ఓం అని కాకుండా మొత్తం నోటిలో ఓం జపం ఉంది, మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు మరి పాప భావాలు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి కదా, మరి అది పాపమే కదా. వేరే ఆలోచన రాకుండా నిరోధించడానికి పనికి వస్తుంది జపం. జపం మర్చిపోయారా? జపం అంటే ఏంటి? జపం ఎలా చేయాలి?
చెప్పండి జపం ఎలా చేయాలో సూత్రం గుర్తుకొచ్చిందా? యోగదర్శన సూత్రం లేదా? యోగ దర్శనం జపం తదర్థ భావన. ఇక్కడ యోగదర్శనం ఎక్కడ వెళ్ళిపోయిందో, అది ఎక్కడ ఉంది, ఏ మూలన ఉందో, యోగదర్శన సూత్రాలు ఏ మూలన ఉన్నాయో. తస్య వాచక ప్రణవ, తస్య వాచక ప్రణవం తజపస్తద్ధ భావనం. మరి చెప్పండి. అర్థభావనాలు తజ్జపస్థ అర్థభావనం. తత్ జప తద్ అర్థభావనం. భగవంతుని నామం ప్రణవం. తస్య వాచక ప్రణవం, ముఖ్య నిజనామం. దాన్ని ఏం చేయాలి? తత్ దాన్ని ఏం చేయాలి? జపం చేయాలి. ఎలా జపం చేయాలి? తద్ అర్థభావనతో. అర్థాన్ని భావనం. భావనం అంటే భావన అంటే ఏంటి? అర్థాన్ని భావించాలా? అర్థ సహితంగా ఓం రక్షక, ఓం రక్షక అంటే ఆ శబ్దం, ఓం అనే శబ్దము దాని అర్థం ఏంటి? రక్షక. ఓం రక్షక, ఓం రక్షక అంటున్నాను. ఓం అంటున్నాను, దాని అర్థం కూడా చెప్తున్నాను, ఓం రక్షక అని. అయిపోయినట్టేనా? ఆ భావం కూడా మనలో స్ఫురించాలా? భావం అంటే ఏంటి? భావం అంటే ఏమిటి? భావం అంటే ఉద్దేశము. తెలుగులో అర్థం చెప్పకండి. అంటే భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారా? చిన్నపిల్లలు ఉంటారు, అమ్మ ఉంటే అమ్మ ఉంది అంతే, ఇక వేరే సంబంధం లేదు, ఇక ఏ భయం లేదు. మా అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది, పూర్తి సమర్పణ భావన ఉంటుంది. అది భావన అంటే. అమ్మ ఉంది, అమ్మ చూసుకుంటుంది, ఇంకేమి లేదు, ఇక పూర్తిగా సరెండర్డ్ అనమాట. ఉన్నాడు భగవంతుడని అంతే, ఇంకేమి లేదు. అమ్మ చూసుకుంటుంది అంటే భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఎక్కలు వేస్తున్నాడు, ఈ భయం కూడా ఉండాలి. అంటే ఈశ్వర, ఒక మాట చెప్పండి, ఈశ్వర చింతనం. భావన అంటే చింతన ఉండాలి, లోపల అదే తిరగాలి. మనం ఓం అంటున్నాం, ఓం రక్షక అంటున్నాం, కానీ లోపల మనసు లోపల ఏముంది? లోపల లోతుల్లో వేరే ఆలోచన తిరుగుతుంటాయి. అందరికి అనుభవమే. ఇక్కడ అన్ని మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఈ క్లాసులో ఉన్నాం, కానీ లోపల వేరే ఆలోచన తిరుగుతున్నాయా లేదా? తర్వాత ఏం చేయాలి? వేరే పని ఉండొచ్చు మీకు, అది గుర్తుకొస్తుందా లేదా? నేను మాట్లాడుతున్నాను, మీకు చెప్తున్నాను, కానీ నా లోపల ఇంకా ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి లోతుల్లో, మనసులో ఆ చక్రాలు తిరుగుతున్నాయి. అదే అక్కడ కూడా భగవంతుడు, అక్కడ అది తిరగాలన్నమాట. ఎవరికైనా తిరుగుతాయి అలాగే. చూస్తుంటాం, వింటుంటాం, మాట్లాడుతుంటాం, అన్ని చేస్తుంటాం, కానీ లోపల ఒకటి ఉంటుంది లోతుల్లో, మూలంలో. ఆ మూలంలో భగవంతుని పెట్టుకోవాలన్నమాట. అది భావన. అర్థమైందా? అక్కడ కూడా భగవంతుడు ఉండాలి. ఇక అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం. ధ్యానం నిర్విషయం. మన వేరే విషయాలు ఏమి ఉండొద్దు, ప్రాపంచిక విషయాలు, భగవంతుడి విషయం తప్ప. అది ధ్యానం. అక్కడ అది అన్నమాట. అలా చేస్తే పాతకం ఉండదు. అక్కడ మొత్తం భగవంతుడు ఉన్నాడు కదా, మొత్తం లోపల మనసు లోతుల్లో కూడా, అక్కడ కూడా భగవంతుడే. మన నోటి ద్వారా అనే మాట కూడా భగవంతుడే, దాని అర్థం భగవంతుడే, అన్ని భగవంతుడే. ఇంకా వేరే ఆలోచన లేదు. అప్పుడు పాపం చేయకుండా ఉంటాం. జపతో నాస్తి పాతకం. జపం అంటే ఓం జపమే జపం, మరొక జపం కాదండి, గుర్తుంచుకోండి. జపం అంటే వేరే ఉండదు. ఇక ఓం నమో నారాయణాయ గాని, ఓం నమో గణేశాయ గాని, జయ గురుదత్త గాని, నమ శివాయ, ఇటువంటి ఏమి ఉండవు. ఓంకారం స్పష్టంగా భగవంతుడు రక్షిస్తున్నాడు. ఓం రక్షక అంటే భగవంతుడు రక్షిస్తున్నా, అంత భగవంతునిదే, నాదేమీ లేదు, పూర్తి నిండా. అది మాత్రం జపం, వేరే జపాలు కాదు. తర్వాత మౌనేచ కలహో నాస్తి. మౌనం ఉంటే కలహాలు ఉండవు. ప్రయోగం చేసి చూడండి. మౌనం ద్వారా, అంటే మౌనంగా ఉంటే ఎటువంటి గొడవలు తగ్గిపోతాయి. మనం మౌనంగా ఉన్నాం, మాటకు మాట అంటేనే గొడవలు పెరుగుతాయి. మాట పోయి చేతులకు వస్తుంది. నీవానేనా హిందులో అంటారు, తూతో మేమే అని చెప్పేసి. తూతో అంటే నీవు నీవని, మహిమ అంటే నేను, తూతో మేమే అంటే మహిమై. నీవానే అని చెప్పేసి గొడవలు మొదలైతే కొట్టుకుంటారు, చంపుకుంటారు. మనం అంటే మంచిది, కలహాలు ఉండవు. నాస్తి జాగ్రత్తే భయం. జాగ్రత్త అంటే జాగరణ, మెలకుతో ఉంటే భయాలు ఉండవట. ఎలా సాధ్యం ఇది? మెలకుంటే భయం లేకపోవడం? చెప్పండి ఎవరైనా. రాత్రి అందరు పడుకున్నారనుకోండి, మీరు మెలకుతో ఈరోజు ప్రయోగం చేయండి.
అందరు పడుకుంటారు, మీరు మేలుకొని ఉండండి. భయం వేస్తుందా? భయం పోతుందా? చూసారు ఎప్పుడైనా? అందరు పడుకున్నారు, మీరు మాత్రం మేలుకుతున్నారు, అది లేచి కూర్చున్నా చూస్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? భయం భయం వేస్తుంది చేస్తున్నా. కానీ పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడు ఆ భయాలు ఉండవు గురూజీ. ఇక్కడ అర్థం జాగ్రత్త అంటే మేలుకొని ఊరికే మనం తెరిచి నిద్రపోకుండా ఉండడం కాదు దీని అర్థం. జాగరణ అంటే అర్థం ఏంటి? నిద్రపోకుండా, ఇక్కడ అదే అనుకుంటున్నాం మనం. ఆత్మను జాగృత పరచడం అనేది కాదు. ఇంకా చెప్పండి. ఇంకెవరైనా జాగ్రత్తగా ఉండాలని. ఇంకా మిగతా చెప్పండి. ఇంకా తిప్పినారాయణ గారు, పద్మతమ్మ గారు ఇంకా ఉన్నారు కదా, ఆచార్యులు గారు, కృష్ణారావు గారు, సామరాజమ్మ గారు, వాణిమ్మ గారు. జాగరణ భయం ఉండదు, ఎప్పుడు భయం ఉండదు. జాగ్రత్తే భయం నాస్తి. పరమాత్మ ఉన్నాడు అనే భావన పూర్తిగా సమర్పితమైనప్పుడు భయం ఉండదు గురూజీ. అక్కడ మేలుకోవాల్సింది అది. అక్కడ మేల్కొని ఉండం. భగవంతుడు మేల్కొని ఉన్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? అప్రమత్తం అంట దీన్ని. మేల్కొనడం. కానీ అందరు పడుకున్నప్పుడు ఒంటరిగా మనం నిద్రపోకుండా ఉండకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక చోట వచ్చి శ్లోకం ఇంత ముందు నిద్ర వచ్చి ఉంటుంది. అందరు పడుకుంటే మనం పడుకోవాల్సిందే. అందరు పడుకుంటే మనం అలా ఉండకూడదు. అటువంటి శ్లోకం కూడా వచ్చింది. తర్వాత ఈ ఓంకారం, నిజానికి జపం అంటేనే ఓంకారం. వ్యాస భాష్యంలో ఈ విషయంలో మోక్ష శాస్త్రానం అధ్యయనం ఉంది. మోక్ష శాస్త్రాలు అధ్యయనం చేయడం కూడా అక్కడ చెప్పడం జరిగింది. యమనియమాలు వస్తుంది కదా జపం, ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ వస్తాయి కదా. ఆ సమయంలో ఆ సందర్భంలో ఓం జపము మోక్ష శాస్త్ర అధ్యయనం, స్వాధ్యాయం అన్నదానికి మోక్ష శాస్త్ర అధ్యయనం వా మోక్ష శాస్త్ర అధ్యయనం దాన్ని సాధ్యం అంట. అందులో ఓం జపం కూడా ఉంది, అది గుర్తుంచుకోండి. అలా ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణులు ఈ యజ్ఞయాగాలు చేసేవారు లేదా విప్రులు వారు ఓంకార శబ్దాలతో ఓంకారనాదం చేస్తుంటారో ఆ రాజ్యంలో స రాజాహి భవ్యద్ యోగి అంటే రాజు యోగి అవుతాడు. అంటే యోగైన రాజు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని అర్థం. రాజు యోగి అయితే ఎలా ఉంటుంది? ఆ రాజ్యంలో ఓంకార నాదాలు వినిపిస్తాయి, ప్రతిధ్వనిస్తాయి. అదే కాదు, వ్యాధులు కూడా రావటం జపం చేస్తే సాధ్యం. అది జపం చేస్తే వ్యాధిభీష్ట నా పీడ్యతే, వ్యాధుల ద్వారా నా పీడింపబడరు. ప్రయోగం చేస్తుండే. మరి జపం చేస్తే రోగాలు పోతాయా పోవా? ఓం జపం చేస్తే రోగాలు పోతాయా పోతవి? ప్రమాణం చెప్పండి. ఎక్కడ విన్నారు? ఎప్పుడైనా విన్నారా ఇది? విన్నాం. ఎక్కడ విన్నారు ప్రమాణం? ఉపనిషత్తులో విన్నాం. చాందోగ్య ఉపనిషత్తులో విన్నాం. నేరుగా సూత్రం ఉంది, గుర్తుకొస్తుందా? దీని తర్వాత సూత్రమే తస్య వాచక ప్రణవః. తర్వాత చెప్పండి సూత్రం. తర్వాత సూత్రం భావనం. తర్వాత సూత్రం భావనం. భావనం. మీరు మహాప్రమాణాలు గట్టిగా నేర్చుకోండి. పిపినారాయణ గారు, భావనం కాదు భావనం అలవాటు చేసుకోవాలి మహాప్రాణం. తర్వాత సూత్రం చెప్పండి. తథా ప్రత్యక్షేతనాధికమప్యంతరాయాభావశ్చ. దాని వలన అన్నమాట. తథ అంటే దాని వలన, ఆ కారణంగా ఏమవుతుంది? ప్రత్యక్షేతన అధిగమ అపి అంతరాయ అభావశ్చ. అంతరాయములన్నీ పోతాయి, అంతరాయ అభావం అయిపోతాయి. అంతరాయం అభావం అంటే వెంటనే సూత్రం ఉంది మళ్ళీ, వ్యాధి స్థాన సంశయ. వ్యాధి స్థాన సంశయ ప్రమాదాలస్య అవరితే భ్రాంతి దర్శనం అలబ్ధ భూమికత్వం అనవస్థితత్వాన్ని చిత్త విక్షేప తే అంతరాయా.
అంతరాయ అందులో మొట్టమొదటి ఏముంది? యోగ విఘ్నము, వ్యాధి. అంతరాయాలు, వ్యాధి. ఇప్పుడు అర్థమైందా? జపం చేస్తే వ్యాధులు పోతాయి. ఇలా చేస్తే ఇలా పూర్తి సమర్పణ చేసుకుని చేసినప్పుడు, అంటే భగవంతుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అని భయం ఉన్నప్పుడు చెత్త తినడం ఉండదు. ఏదంటే తినడం ఉండదు. రుచి కొరకు తినడంలో జాగ్రత్త ఉంటుంది, వ్యవహారం జాగ్రత్త ఉంటుంది. కాబట్టి వ్యాధులు పోతాయి. అర్థమవుతుందా? సమర్పణ భావన ఉంటుంది కాబట్టి వ్యాధులు పోతాయి. ఉన్న వ్యాధులు పోతాయని కాదు, కొంతవరకు పోతాయి, మొత్తం పోవు. ఓంకారం వలన కూడా శరీరంలో కంపనాలు వస్తాయి, పొట్టలో, కంఠంలో, తలలో. దానివల్ల కూడా ఆ భాగాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అక్కడ కూడా శుద్ధి అయ్యి కొంతవరకు రోగాలు పోతాయి. ఓంకారం ద్వారా కూడా రోగాలు పోతాయి. చాలాసార్లు విన్నారు, ప్రయోగం కూడా చేయడం జరిగింది, చేయించడం జరిగింది. ఏమర్థమైంది? ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం, మౌనేచ కలహో నాస్తి, నాస్తి జాగ్రత్త భయం. ఈ సూత్రం ఈ శ్లోకం రాసి పెట్టుకోండి. 10వ శ్లోకం కూడా త్యజేత్ ఏకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదాస్యార్థే ఆత్మార్థే పృథివీని త్యజేత్. ఇది సిద్ధంగా ఉండాలి. 2 శ్లోకాలు చాలా మంచి శ్లోకాలు. దీనివల్ల చాలా జీవితం మారిపోతుంది. సరేనా? తర్వాత శ్లోకం అతి చేయకండి. ఏది కూడా అతి చేయకూడదు. అతి చేస్తే బాగుండదు. ఏది కూడా అతి అయితే మంచిది కాదనే విషయంలో శ్లోకం 12వ శ్లోకం చూడండి. అతి రూపేణ వై సీత, అతి గర్వేణ రావణ, అతి దానం బలిర్హి దత్వా అతి సర్వత్ర వర్జయేత్. ఈ మాట అందరు విని ఉంటారు, ఒక సామెతలాగా. అతి సర్వత్ర వర్జయేత్, అతి సర్వత్ర వర్జయేత్. కానీ ఆ శ్లోకం అతి రూపేణ వై సీత, అతి గర్వేణ రావణ, అతి దానం బలిహి బలిర్దత్వ, బలిహి దత్వ బలిర్దత్వ అతి సర్వత్ర వర్జయేత్. తెలుగు అర్థం? గురుజీ, అతి సౌందర్యము కారణం చేత సీత అపహరింపబడెను, గర్వాతిశయముచే రావణుడు చంపబడెను, అధికముగా దానము చేయుటచే బలిచక్రవర్తి బంధనములలో పడెను. ఈ దృష్టాంతముల వలన అతిగా ప్రవర్తించుట కూడా కూడదని నిర్ధారణ అగుతున్నది. వివరణ ఇందులో వివరణ ఇవ్వలేదు గురుజీ, ఇంతే తాత్పర్యంతో అక్షరం. అంటే హిందీ ఒక కవి హిందీ కవిత్వం రాయడం జరిగింది. అతికా బలానా బోల్నా అని చెప్పేసి రాసిన, అంటే అతి ఏది కూడా అతి చేయొద్దని చెప్పేసి. అతి మంచిది కాదు. అతిగా అతి మంచిదనం కూడా మంచిది కాదు. ఎక్కడెక్కడ అతి చేస్తున్నాం చూసుకోండి. తినడంలో, చేయడంలో, వ్యవహారంలో, మాటల్లో, నవ్వడంలో గమనించండి. అతి వ్యవహారం చేయకండి. అతి దానం కూడా, అతి దానం బలిహి. అతి దానం చేస్తే బలి ఏమయ్యాడు? బలి చక్రవర్తి. గుర్తుందా? బలి ఎవరు? బలి గుర్తుకొస్తలేదా ఎవరికి? వామనుని చేత అడుగ తొక్కబడిపోతుంది. వామనుడు బలి అది వేరే విషయం, కానీ అర్థం ఏంటి? బలికి అహంకారం వచ్చేసింది. నేను మహాదాతను, గొప్ప దానం చేస్తాను, నేను దానిని అని చెప్పేసి గర్వం వస్తుంది నిజానికి. అలాగే నేను మహాయోగినని రాకూడదు. నేను మహావిద్వాంసుని, మహాపండితుణ్ణి, మహా మంచివాణ్ణి, నేనే శుద్ధము అని ఇటువంటి కూడా గర్వాలు ఉంటాయి. ఇటువంటి అభిమాన అహంకారాలు ఉంటాయి. ఇదంతా అతి. అతి సర్వత్ర వర్జయేత్. రావణుడు కొద్దిగా ఆగుతూ అయిపోయేది కదా. రావణుడు కాదు, దుర్యోధనుడు కూడా గర్వమే కదా కారణం. ప్రపంచంలో ఎవరైనా గర్వం వలన కొట్టుకుపోయారు. ఇప్పుడు ఈనాటి రాజకీయ నాయకులు కూడా గర్వంతో పోతున్నారు, ఓడిపోతున్నారు. గమనించారా? గర్వంతో ఓడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అహంకారం ఎక్కువై కదా. ఈ మధ్యకాలంలో ఎవరు? తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో జగన్. గుర్తుకొచ్చిందా? అవును గురూజీ. గర్వం, అది గర్వం కదా. అలాగే పండితులు కూడా విద్వాంసులు, నేనే భక్తుణ్ణి. మనం కొందరు చూస్తుంటాం ఆధ్యాత్మికంగా. ఈ గురువులు కొందరు స్వాములు ఉన్నారు కదా, అతిగా చేసి వ్యవహారం చేసేవారు కొన్నారు. అతి వ్యవహారం చేసి జైల్లో పడుతున్నారు కొందరు కదా. అందుకే జాగ్రత్త. అతి ఏది చేయకండి. కమ్మటి వస్తువుని పోయి బాగా తినకండి.
అన్ని వ్యవహారాలు కూడా అతిగా చేయకండి. కానీ ఒక వ్యవహారం అతిగా చేయొచ్చు. ఏంటి అది చెప్పండి? ఒకటి మాత్రం ఎంతని చేయొచ్చు. ధ్యానం. భగవంతుని స్మరణం, ఈశ్వరార్పణం, ఈశ్వర ప్రణిధానం ఎంతైనా చేయవచ్చు. అక్కడ నష్టం ఏమి లేదు. అదొకటి మాత్రం అతిగా చేయవచ్చు. తర్వాత శ్లోకం కోహి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినాం. చెప్పండి, తెలుగులో అర్థం చెప్పండి. శక్తి సంపన్నులకు ఏ పనియు భారం కాదు. వ్యాపారం చేయువారికి దూరమే ఉండదు. విద్వాంసులకు స్వదేశమనియు పరదేశమనియు భేదం ఉండదు. మధురముగా మాట్లాడేవారి ఎడల తన పర భేదం ఉండదు. వివరణ లేదు గురించి. ఏమర్థమవుతుంది? అసలు భారము ఈ కఠినము అని ఎవరికి ఉంటుంది? సామర్థ్యం లేకపోతే సమర్థనం ఉంటే ఇదంతా అమ్మో అని అనిపిస్తుంది. నేను మోయలేను, నేను చేయలేను. ఇందాక మనం అన్నట్టే. సమాధానం వచ్చిందా అప్పలనాయుడు గారు? గురుజీ సమాధానం వచ్చిందిలేండి. ఇప్పుడు సమర్థానం కోహి భార, ఏ భారం లేదట. కఠినం కాదు. శక్తిశాలికి, ప్రయత్నం చేసేవారికి, సమర్థులకు. అలాగే కిం దూరం వ్యవసాయం వ్యాపారం చేసేవారికి, వ్యాపారం చేసే వరకు వారు ఎక్కడంటే అక్కడ వెళ్ళగలుగుతారు. దూరం ఏం లేదు, దగ్గర దూరం ఏమి ఉండదు వ్యాపారికి. కిం దూరం వ్యవసాయనాం కో విదేశ సవిద్యానం, విద్య సరిగా ఉంటే ఈ దేశం ఆ దేశం పరదేశం ఏమి ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే కదా. విద్వాంసుడు అంతటా పూజింపబడతాడు. ఎక్కడ వెళ్ళగలుగుతాడు, ఎక్కడ ఉండగలుగుతాడు. నా దేశం నీ దేశం ఏమి ఉండదు. అలాగే ప్రియంగా మాట్లాడే వారికి, మధుర భాషకి వారు వీరు ఏముండదు. తన వారు పరవారు ఏముండదు. కాబట్టి అందరూ మన వారే. మన భాష, మన వ్యవహారం మధురంగా ఉంటే అందరూ మనవారే. భాష వ్యవహారం బాగాలేకపోతే మనవారు పగవారైపోతారు కదా. మన భాష, మన వ్యవహారం సరిగా లేకపోతే తన వారు కూడా పగవారైపోతారు. అందుకే జాగ్రత్త. ప్రయత్నం చేయండి, సామర్థ్యం పెంచుకోండి. ఇది కఠినం లేదు అనుకోకండి, ఇది కఠినం అనకండి. కఠినం అంటున్నామంటే మనం తగ్గించుకుంటున్నట్టు. ఏది కఠినం ఉండదు ప్రయత్నం చేస్తే. తర్వాత శ్లోకం 14వ శ్లోకం. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా. తెలుగు అర్థం. సుపుత్రుడు ఒక్కడైనను తన వంశమునకు ప్రతిష్టాదులను కలిగించినట్లు సువాసన గల పూలతో కూడిన వృక్షం ఒక్కటి అయినను ఆ వనమునంతటిని సువాసన గల దానినిగా చేయును. కులము వెలవివా అని గుణము చేత. కులములో ఒకడు గుణవంతుడు ఉండేనా? కులంలో ఒకడు గుణవంతుడు అంటే కులము వెలవివా అని గుణము చేత. వెలవి వనంలో మలయజం ఉన్నట్టు. మలయజం అంటే చందనం, గంధం చెట్టు. మలయజము చందనం చెట్టు ఉంటే ఆ వనంలో, ఆ వనమంతా సుగంధం కదా. అలాగే కుటుంబంలో, వంశంలో ఒక సుపుత్రుడు ఉంటే కులం వెలిగిపోతుంది కదా, ఆ కుటుంబం వెలిగిపోతుంది. ఏకేనాపి సువృక్షేణ, ఒక్క వృక్షం ద్వారా కూడా, పుష్పితేన సుగంధిన, సుగంధ పుష్పాలు ఉన్నటువంటి ఒక్క వృక్షం ఉన్న చాలు, అంతా సుగంధ భరితం అయిపోతుంది వనం. అలాగే వాసితం తద్వనం, ఆ వనం లాగే సర్వం సుపుత్రేణ కులం తథ, మొత్తం సర్వం కులం అంతా కూడా, కుటుంబం అంతా, ఆ వంశం అంతా కూడా వెలిగిపోతుంది సుపుత్రుని ద్వారా. తర్వాత శ్లోకం చూడండి. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహినన దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథ. కుపుత్రుడైతే ఏమవుతుందో చెప్తున్నారు ఇక్కడ. అది సుపుత్రుడు, ఇది కుపుత్రుడు. చెప్పండి అర్థం. అడవిలోనున్న ఎండు చెట్టు కాలి ఆ అడవి అంతటిని ఎట్లు దహించునో అట్లే వంశములో ఒక్క దుష్టపుత్రుడు ఉన్నచో అతని వలన ఆ వంశమంతయు దుష్టమైనదిగా మారిపోవును. ఒకడి వల్ల చెడ పేరు వస్తుంది. ఒకడివా చెడ పేరు వస్తుంది. ఒకటి చెడిపోతే మొత్తం వంశాన్ని తిడతారు. మీ వంశం అటువంటిదని తిడతారు. అడవిలో ఒక ఎండిపోయిన చెట్టు ఉంటే
దానికి మంట అంటుకుంటే మొత్తం అంత ఒక్క చెట్టు వలన, శుష్క వృక్షేణ ఒక ఎండిపోయిన చెట్టు వలన అడవికి మొత్తం మంటలు అంటుకుంటాయి కదా. వహినన అంటే అగ్ని ద్వారా, దయ్యతే తద్వనం ఆ వనం అంతా, సర్వం కుపుత్రేణ కులం, సర్వం కులం అంతా, కులం కూడా అలాగైపోతుంది, నష్టమైపోతుంది ఒక్కడి వలన. ఒకడు మంచివాడైతే ఒకడు చెడ్డవాడైతే. ఇది ఒక తెలుగులో పద్యం ఉందనుకుంటా, చెడ్డవాడు కూడా ఉందా, చెడ్డవానికి గుణహీనుడు ఉంటే, కులములో ఒకడు గుణహీనుడు ఉండేనా, గుణవంతుడు గుణహీనుడు. తర్వాత 16వ శ్లోకం చూడండి, ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధున ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరి. ఇది కూడా ఒకడు గురించే, చెప్పండి సుపుత్రుని ద్వారా. విద్యాయుక్తుడైన సాధువు అగు గుణం, విద్యాయుక్తుడైన సాధువగు యొక్క కుమారుడును ఆ వంశము సంతోష సముద్రములో నోలలాడును. చంద్రోదయము చేత రాత్రి ఎట్లు ప్రకాశించునో ఆ సుపుత్రునితో ఆ వంశము ప్రసిద్ధమగును. సుపుత్రుడు అంటే రాత్రి చీకటి ఉన్నప్పుడు కూడా చంద్రుడు అంటే, అదే పూర్ణచంద్రుడు అయితే పౌర్ణమి నాడు ఎలా ఉంటుంది, శర్వరి అంటే రాత్రి, శర్వరి రాత్రి, చంద్రేణ చంద్రుని ద్వారా, ఆహ్లాదం పండు వెండని ఉంటాయి కదా, అది రాత్రే చీకటే. చంద్రుడు లేకపోతే భయం నిజానికి. అదే చంద్రుడు ఉంటే, పూర్ణచంద్రుడు అయితే ఎలా ఉంటుంది, అలా ఆహ్లాదితం అవుతుంది కులం, కుటుంబం సర్వం. ఎవరు, సుపుత్రేణ సాధున, మంచివాడైనటువంటి సుపుత్రుడు వాని ద్వారా. అది కూడా విద్యాయుక్తేన, విద్య ఉన్నవాడు, ఏకైనా ఒక్కడైనా పర్వాలేదు, ఏకైనా ఒక్కడైనా పర్వాలేదు, ఎక్కడైనప్పటికి కూడా సుపుత్రుడు ఉండాలి. బయట ఏమంటారు, పందిలాగా 10 మంది కనే కంటే, చెప్పండి, పందిలాగా 10 మంది కనే కంటే చాలు గుణవంతుడిని. సామెతలు రావు. పందిలాగా 10 మంది కనే కంటే నందిలాగా ఒకరిని కన్నా మేలట. నందిలాగా వాడు ఉండాలి. 100 మంది మూర్ఖులంటే గుణవంతుడైన ఒక కుమారుడు ఉంటే చాలు. అది తర్వాత శ్లోకం చూడండి, కిం జాతైర్ బహుభిః పుత్రైః, అదే అప్పలనాయుడు గారు చెప్పిన విషయం వస్తుంది. కిం జాతైర్ బహుభిః పుత్రైః శోక సంతాపకారకైః వరమేకః కుల ఆలంబి యత్ర విశ్రామ్యతే కులం. 17వ శ్లోకం. శోకమును సంతాపమును హృదయ శోభను కలిగించున్నట్టు పుత్రుడు ఎందరుండి ప్రయోజనమేమి? వంశమునకు ఆధారభూతుడగు ఒక్క పుత్రుడు శ్రేష్ఠుడు చాలు. అతను ఆశ్రయం వలన వంశమంతయు విశ్రాంతిగా సుఖమును అనుభవించును. వివరణ చెప్పండి. ఇంక వివరణ ఉంది. స్త్రీలు శ్రేష్ఠులైన పుత్రులను కనవలను, పిరికి వారిని కనరాదు. నిరుత్సాహము నిరానందం, నిర్వీర్యం అరినందనం. మాస్న సీమంతినో కాచిజ్జనయే పుత్రమీ దుసం. ఏ స్త్రీ కూడా ఉత్సాహశూన్యుని, ఆనందము లేనివాణిని, శక్తి విహీనుని, శత్రువులకు ఆనందము కలిగించు పుత్రుని కనరాదు. ఓం. సీమంతిని, అక్కడ శబ్దం సీమంతిని అంటే సీమంతం, సీమంతం సంస్కారం చేసుగా సీమంతం, సీమంతిని అంటే కన్నడం, సీమంతిని కన్నటువంటి తల్లి అడ కనకూడదు. మా అస్మ సీమంతిని కనకూడదు. కాచిత్ జనిత్ పుత్రం ఈదృశి, ఇటువంటి పుత్రుని కనకూడదు. ఇటువంటి పుత్రుడు నిరుత్సాహంగా ఉంటాడు, ఆనందంగా ఉండడు, ఏ శక్తి ఉండదు, వీర్యం ఉండదు. కానీ హరినందనం, హరి అంటే శత్రువుకు సంతోషపెడతాడు అనమాట, శత్రువులకు సహకరించేవాడు. అటువంటి పుత్రులను, అటువంటి సంతానం కనకూడదు. ఎందుకంటే వారి వల్ల నష్టం అయిపోతుంది. మంచి పుత్రులను కనాలని అర్థం కాదు. ఒకడైనా పర్వాలేదు, మంచి పుత్రుడు ఉండాలి. కానీ బహుభి పుత్రై, వారి ఇటు చాలా మంది పుత్రులు ఉన్నారు. కౌరవులాగా కాదు, పాండవులాగా ఉండాలి. బహుభి పుత్రై శోక సంతాపకారకై, శోక సంతాపాన్ని కలిగించే పుత్రులు ఎంతమంది ఉంటే ఏమి లాభం అని. కిం జాతై, వారి పుట్టడం ద్వారా ఏమి లాభం లేదు. వరమేక, వరం చాలు, శ్రేష్టం. వరం అంటే శ్రేష్టం. ఏకహ, ఒకడు చాలు. కుల ఆలంబి అంటే కుటుంబానికి ఆధారమయ్యేవాడు.
వంశానికి ఆధారం ఉండేవాడు. ఎత్ర విశ్రామ్యతే కులం, ఎక్కడైతే కులం స్థిరంగా ఉండగలుగుతుందో అటువంటి ఒక్కడు చాలు. ఒక్కడు కాపాడేవాడు, కులానికి ఆధారమయ్యేవాడు, కుటుంబానికి వంశానికి అటువంటి వాడు ఒక్కడు చాలు. శోకాలు దుఃఖాలు కలిగించేవాడు, అటువంటి వారు ఎంతమంది ఉన్నా లాభం లేదు. ఇక పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. పిల్లల్ని పెంచే విధానం ఇది. 18వ శ్లోకం. లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరేత్. చెప్పండి తెలుగు అర్థం. 5 సంవత్సరముల వయస్సు వరకు పుత్రుని లాలించి ముద్దు పెట్టుకునవలెను. 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు మంచి మార్గమున నడిపించుటకై భయపెట్టుటకు కొట్టవలెను. 16వ సంవత్సరం వచ్చిన తరువాత పుత్రుని మిత్రుని వలె సమానునిగా చూడవలెను. అంతే. ఎవరిని ఇవ్వలేదు గురించి, అంతే తాత్పర్యం. ఈ వ్యవహారం వస్తే మంచి పిల్లలు తయారవుతారు. లాలన చేయాలి, లాడు చేయాలి, గారహం చేయాలి. పంచవర్షాన్ని పర్యంతం 5 ఏళ్ల వరకే. అందుకే 5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వ నియమం ఏంటి? స్కూల్కి పంపడమే. పాఠశాలకు పంపే నియమం ఏంటి? 5 ఏళ్ల తర్వాత పంపాలి. కానీ ఇప్పుడు ముందే పంపిస్తున్నాము, అది వేరే విషయం. లాలన అవసరం ఉంటుంది 5 ఏళ్ల వరకు. దశవర్షాన్ని 10 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడి నుంచి, అంటే ఇక్కడ 15 ఏళ్ల వరకు అన్నమాట. ఈ పంచ అవి దశ 15 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏం చేయాలి? తాడయేత్, బాగా నేర్పించాలి. ప్రశిక్షణ ఇవ్వాలి, దండించాలి, భయపెట్టాలి, బాగా నేర్పించాలి. 15 ఏళ్ళు అంటే ఇప్పటి భాషలో 9th క్లాస్ 10th క్లాస్ వరకు అన్నమాట. 10th అయిన తర్వాత ఏమొస్తుంది? 10th అయిన తర్వాత ఏ క్లాస్? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్. 10th అయిన తర్వాత ఏమో ఏ క్లాసు? టర్మ్ ఈడియట్ కదా. ఆ వయసులో జాగ్రత్త ఉండాలి. అప్పుడు చాలా చాలా జాగ్రత్త వ్యవహారం చేయాలి, చాలా సున్నితంగా వ్యవహారం చేయాలి. మిత్రవత్ ఆచరేత్ ప్రాప్తేతు షోడశ. ప్రాప్తి అంటే 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు. ప్రాప్తేతు షోడశే వర్షే 16 ఏళ్ల వయసు ప్రాప్తించినప్పుడు పుత్రుణ్ణి మిత్రునిలాగా ఆచరించాలి. ఇక నా కొడుకు నా కూతురు అనుకోకూడదు. ఈ వ్యవహారం రావాలి. నేను తల్లిని నేను చెప్పినట్టు వినాలంటే అనుకోకూడదు. మిత్రుడే. కూతురైతే ఇంకా ముందే. కూతురైతే ప్రథమ రజస్సుల కాగానే వారు కూడా 16 ఏళ్ల వయసు కాదు, ముందే వారికి పరిణతి వచ్చేస్తుంది. అంటే 13, 14 అనుకోండి. లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద్ ఆచరేత్. ఇది సూత్రం బాగా గుర్తుంచుకోండి. ఈ రకంగా పిల్లల్ని పెంచాలి. ఇది చాలా సైకలాజికల్ గా ఉన్నటువంటి విషయం. అంటే వయసును బట్టి ఎలా ఉంటారో పిల్లల మనసు ఎలా మారుతుందో ఇక్కడ తెలుస్తుంది. చాలా మార్పులు వస్తాయి శరీరంలో, గమనించండి. ఆ పిల్లల కంఠంలో మార్పు వస్తాయి. కంఠం మారుతుంది. చిన్నప్పుడు కంఠం ఉండదు 16 ఏళ్ల వయసులో. గడ్డ మీసాలు మొదలవుతాయి 16 ఏళ్ల వయసులో. అప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అది ఈడియట్ ఏజ్. దాని ఏమన్నారంటే సందిగ్ధావస్థ అన్నారు. క్రిటికల్ ఏజ్ అన్నారు ఇంగ్లీష్లో. సైకలాజీలో క్రిటికల్ ఏజ్ అంటారు. చాలా క్రిటికల్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు 19వ శ్లోకం చూడండి. ఉపసర్గే అన్యచక్రే చ దుర్భిక్షే చ భయావహే అసాధుజన సంపర్కే యః పాలయేత్ స జీవతి. 19వ శ్లోకం చెప్పండి. అతివృష్టి అనావృష్టి మొదలగు ఆది దైవికములకు కష్టములు, యుద్ధాదులైన ఆది భౌతికములకు కష్టములు, కలరా మసూచి మొదలగు అంటువ్యాధులు, శత్రుల దురాక్రమణము, భయమును కలిగించు కరువు కాటకములు, దుష్టుల సంపర్కము కలిగినప్పుడు ఎవరు పారిపోవుదురో వారు జీవించరు. ఓం. అంటే వినిపించలేదు చివరి వాక్యం చెప్పండి. చివరి వాక్యం చెప్తాను గురించి. దుష్టుల సంపర్కం కలిగినప్పుడు ఎవరు పారిపోవుదురో వారు జీవించరు. పారిపోండి, అందరూ పారిపోవడం కూడా రావాలి. పారిపోవడం వచ్చిందా బ్రతికిపోతారు. రావట్లేదు. పారిపోవడం రావాలి. ఎక్కడి నుంచి పారిపోయింది? అందుకని సావధాన్.
అలానే ఉండిపోతున్నాం మురికి పెళ్లి కోపం. చేసుకునే ముందు సావధాన్ అంటారు పురోహితుడు. సావధాన్ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు విన్నారో లేదు? సావధాన్ చాలా పారిపోవాల్సింది. సార్లు అంటారు వాళ్ళు సావధానం సావధానం అని. పంతులు. సావధాన సావధాన ఉమ్. అంటే ఎందుకంటారు? గుర్తుకొచ్చిందా? గ్రస్తు కాబోతున్నారు, జాగ్రత్త. పారిపోతే ఇప్పుడు పారిపోని, పారిపోతే ఇప్పుడు పారిపో, ఇరుక్కుంటున్నావు, జాగ్రత్త. పారిపోవడం వచ్చిందా బ్రతికిపోతారు. ఎప్పుడెప్పుడు పారిపోవాలి చెప్తున్నారు. ఉపద్రవాలు వచ్చినప్పుడు, శత్రువులు ఆక్రమించినప్పుడు, భయంకర దుర్భిక్షం, అక్కడ మనం బ్రతకడం కష్టం అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దుష్టుల సంఘం, ఇంకా ముఖ్యంగా ఇది బాగా గుర్తుంచుకోండి. అసాధు జన సంపర్కే, దుష్టులతో కలిసే అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు, పారిపోవాలి. పేకాట ఆడుతున్నారు అనుకోండి, మన మిత్రులే ఉంటారా? పారిపోతారా? తాగుతున్నారు, మన మిత్రులే, మంచివారే, మన బంధువులే, తాగుతున్నారు, పిలుస్తున్నారు, ఉంటారా? పారిపోతారా? ఏం చేస్తారు? పారిపోండి. పారిపోతాం. నచ్చని వాళ్ళు పారిపోతారు, నచ్చిన వాళ్ళు కూర్చొని పారిపోండి. ఆడుకుంటారు, తాగుతారు. పారిపోతాం గురించి. పారిపోవడం నేర్చుకోండి. పారిపోవడం అవసరం. పలాయనం పలాయతం చూడండి, ఇక్కడ శబ్దం పలాయేత్, పలాయనం కట్టండి, పారిపోండి. పారిపోవడం రావాలి. మనం పారిపోవడం రాకి అక్కడ ఉండిపోతున్నాం, అదే మురికిలో, అదే బురదలో. బురదలో ఉండకండి, పారిపోండి, తొందరగా లేచి వెళ్ళిపోండి, వెళ్ళండి. తర్వాత శ్లోకం 20 శ్లోకం చూడండి. ధర్మార్థ కామ మోక్షాణం యస్య ఏకోపి న విద్యతే జన్మ జన్మని మర్త్యేషు మరణం తస్య కేవలం. ఒకటైనా సాధించండి ఇందులో, కనీసం ధర్మార్థ కామ మోక్షాలలో ఏదైనా ఒకటైనా సాధించే ప్రయత్నం చేయండి. తెలుగులో అర్థం చెప్పండి. ధర్మార్థ కామ మోక్షములను నాలుగింటిలో ఒక్క దానిని కూడా ఎవడెరుగుడో వాడు మనుషులలో మాటి మాటికి పుట్టి చచ్చుచుండును, అతనికి సుఖము కాని ఆనందము కాని కలగదు. కనీసం ఒక్కదాన్ని కూడా ఎవడు ఎరుగడో వాడు. ఒక్కటైనా సిద్ధింప చేసుకోండి. ధర్మ అర్థ కామ మోక్షాలను ఏమైనా సాధించారా? ధర్మాన్ని సాధించారా? అర్థాన్ని సాధించారా? కామనలు, కోరికలు పూర్తయినాయా? ప్రాపణీయం అయిందా? కోరికలను నెరవేరిపోయినాయా? ఇంకున్నాయా కోరికలు? మోక్ష కోరిక ఉందండి గురించి. అంటే ధర్మం అయిపోయిందా? అర్థం అయిపోయిందా? అన్ని అయిపోయినాయా? ఒకటే ఇక్కడ ఏమంటారు? కనీసం ఒకటైనా సాధించండి అంటున్నారు. లేకపోతే ప్రతి జన్మలో ఇవే మాటి మాటికి మర్త్యేషు, రావడం, పుట్టడం. మళ్ళీ ఎందుకు? కేవలం మరణం తస్య కేవలం, మళ్ళీ మరణం తప్ప ఇంకేముంది? మళ్ళీ పుట్టడమే, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం. ఎందుకు మాటి మాటికి మరణం? చివరి శ్లోకం మంచి శ్లోకం, ఈ అధ్యాయంలో చివరి శ్లోకం. మూర్ఖా యత్ర నా పూజ్యంతే ధాన్యం యత్ర సుసంచితం దంపత్యో కలహో నాస్తి నా అస్తి తత్ర శ్రీ స్వయం ఆగత. శ్రీ స్వయంగా వస్తుందట. ఎప్పుడు వస్తుంది చూడండి. తెలుగు అర్థం చెప్పండి. మూర్ఖా యత్ర నా పూజ్యంతే. ఎచ్చట మూర్ఖులు పూజింపబడరో, ఎక్కడ పుష్కలముగా ధాన్యము పండునో, ఎచ్చట దంపతులకు కలహం ఉండదో, అచ్చటకు లక్ష్మి స్వయముగా వచ్చును. వివరణం. మూర్ఖులను పూజించు చోటికి లక్ష్మి రాదు, అక్కడ వినాశము తాండవమాడును. అపూజ్య యత్ర పూజ్యంతే పూజనీయో నా పూజ్యతే స్త్రీని తత్ర ప్రవర్తంతే దుర్భిక్షం మరణం భయం. ఇది స్కంద పురాణము, మహేశ్వర ఖండము 3వ గది ఉంది, పౌరాణికం. పూజింపదగిన వారిని పూజించుటూ పూజింపదగిన వారిని పూజింపకుండుటయు జరుగునో, అచ్చట కరువు, అకాల ముత్యము, భయము స్థిరపడును. లక్ష్మి ఎచ్చట నుండుననగా పతిపత్నులు తగువులాడిన చోట లక్ష్మి చెప్పినదట. ఏమన్నది? వసామి నారీషు పతివ్రతాసు. మహాభారతము అనుశాసన పర్వము 11-14. నేను పతివ్రతలకు స్త్రీలలో ఉందునని లక్ష్మి అన్నదన్నమాట. లక్ష్మీ దంపత్యో సమతా నాస్తి యత్ర యత్ర హి మందిరే లక్ష్మీస్తత్ర తత్రైవ విఫలం జీవనం తయో.
బ్రహ్మపురాణం. ఏ ఇంట్లో అయితే ప్రతిపత్నులు సమత ఉండదు, సఖ్యత ఉండదు, సమన్వయం ఉండదు, ఆ ఇంట్లో నిర్ధనత ఉంటుంది, దరిద్రం ఉంటుంది, విఫలం జీవనం, వ్యర్థం, నిష్ఫలం. ఇది అంటే శ్రీ లక్ష్మి స్వయం ఆగత, స్వయంగా వచ్చేస్తుంది. మూర్ఖం పూజించకూడదు. ఎవరు అంటే అపూజ్య ఎత్ర పూజ్యంతే, అపూజ్యులు వారిని వారు పూజింపబడితే, పూజనీయో నా పూజ్యతే, పూజనీయులను పూజించకపోతే, గుర్తించకపోతే అక్కడ ఏమవుతుంది? దుర్భిక్షం, కరువు కాటకాలు, అకాలం, మరణం, భయం ఇవి కలుగుతాయట. ఇది ఈరోజు చాణక్యనీతి దర్పణంలో 3వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 21 శ్లోకాలు ఇవి. గుర్తుంచుకోండి ఈ రోజు ఏం నేర్చుకున్నారో కొన్ని శ్లోకాలు రాసి పెట్టుకోండి, పనికొచ్చే శ్లోకాలు. మనం సామాన్యంగా చాణక్యనీతిలో ఉన్నటువంటి ఈ పదాలు, ఈ మాటలను మనం సామెతలుగా వాడతాం. అప్పుడప్పుడు ఎన్నో పదాలు వాడతాం. అతి సర్వత్ర వర్జయతి ఇటువంటి ఎన్నో వాడుతుంటాం. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ఉండాలి, దీనికోసం మనం త్యాగం చేయాలి, ఎవరి కోసం త్యాగం చేయాలి, చివరికి ఆత్మ కోసం అన్నిటిని త్యాగం చేయాలి. అది చివరిది. ముందు త్యాగం చేస్తూ ఉండాలి, త్యాగం చేస్తూ చివరికి ఏం చేయాలి? తన కోసమే. మళ్ళీ ఇది బాగా గుర్తుంచుకోండి. త్యాగాలు చేస్తుండాలి, చివరికి ఎవరి కోసం త్యాగం చేయాలి? తన కోసం చేయాలి, ఆత్మ కోసమే. బాగా గుర్తుంచుకోండి. కానీ పురుషార్థం చేయాలి. చాలా శక్తి ఉంది, ఇప్పుడు కూడా శక్తి తక్కువ లేదు. ఆత్మశక్తి అమోఘంగా అనంతమైన శక్తి ఉంటుంది. భగవంతుడు శక్తి ఇస్తూనే ఉన్నాడు. ఆ శక్తిని వాడుకోండి, ఉపయోగించుకోండి. ఇక నేను నాతో చేతగా అనకండి. సరేనా? శుభం. ముగించేద్దాం. సందేహాలు ఏమైనా ఉన్నాయా? గురూజీ, ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ ఉన్నదో లేదు కానీ నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆత్మశక్తి ఉన్నది, కానీ ఉన్నదని విషయం నేను గ్రహించుకుంటూ ఉండడం వల్ల అది అజ్ఞానం అవుతుంది. కానీ నిజంగా ఆత్మశక్తి ఉంది గురూజీ. అది శక్తి ఉందండి, చాలా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, చివరి క్షణంలో కూడా ఉంటుంది. గురూజీ, చిన్న మనవి. ఒక 4 రోజుల నుంచి ఒక ఆయన ఫోన్లు చేసి, మీరు మీ చిబురుపల్లి భజన మండలి రండి అని చాలా 4 రోజుల నుంచి పిలిచి చేస్తే, ఈ రోజు అంటే చిబురుపల్లి పత్తికేవలస భజన మండలి మరి సత్యనారాయణ బృందం వెళ్ళారు గురూజీ. మా ఊరు భజన మండలి వెళ్ళింది రాత్రి. ఇప్పుడు వెళ్ళి చేశారు. ఆయన ఏ రోజు మీరు అన్నారు కింద మధుర వాక్ అన్నటువంటిది ఎంత పనిచేస్తుందంటే, చివరికి ఆయన ఎంత సమర్పణ భావంతో చెప్పుకొని వచ్చేవాడంటే, అందరికీ అంత డెడికేట్ అయ్యే అభిమానాన్ని వదులుకొని, చాలా పెద్ద ఆయన 86 సంవత్సరాలు. ఆ వయసులోనే అంత ప్రాధేయపడుతూ, అంత విధేయతగా, వినయంగా, వినమ్రతతో పిలిస్తే నాకు మనసు కలిసివేసి, ఈరోజు కృష్ణాజీ గారు మేమందరం కలిసి ఒక యజ్ఞంకి వెళ్ళాం. అక్కడి నుంచి దూరం అయినప్పటికి కూడా వెళ్ళి, నా మనసులో కలిగి ఒక సాలువ పట్టుకెళ్ళి, ఎంత వయసులో కూడా ఎంత భక్తి భావంతో ఈశ్వర అర్పణతో ఆ పని చేస్తున్నాడు. సంగతీకరణ చేసి అన్ని ఒక 10 మండల భజన ట్రూపులు తీసుకొచ్చేదో ఏకాదశి అని చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, కొద్దిగా ఆయన ప్రశంసించాలన్న భావంతో వెళ్ళి నేను అక్కడ మొత్తం 30 మంది ఎంతమంది ఉంటే వాళ్ళకి అందరి మధ్యన ఆయన నిలబెట్టి 86 సంవత్సరాలు, బంగారునాయుడు గారు మీ తాలూకా ఆత్మశక్తి చాలా గొప్పది. మీకు ఈ వయసులోనే ఇంతమందిని ఈ రంగ సంగతీకరణ చేసి గ్రామం మొత్తం ఆధ్యాత్మికత నింపావు అని ఆయనకి ఒక సాల్వ కప్పేసరికి ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టుగా అనిపించింది గురూజీ. ఆత్మ జాగరణ అంది అక్కడ నాకు అనిపించింది. తృప్తి, ఆ తృప్తి గురూజీ. మాట, వ్యవహారం, మాధుర్యం, వ్యవహారం. వారి శ్రద్ధ, వారిలో శ్రద్ధ, తపన, తపస్సు. మరి ఎంత అంత లేదండి, ఆయన చాలా ఇదైపోయాడు అసలు. అది మనం నేర్చుకోవాలి, వైదికులు నేర్చుకోవాలి. ఆ వ్యవహారం మనం కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం? వైదికంగా ఆర్య సమాజం మేము బాగుంటాం, మేము శుద్ధంగా ఉంటాం, మా మార్గం సరైన మార్గం, వారికి తెలియదు, వాళ్ళు మూర్ఖులు అనుకుంటాం. మనం తప్పుడు మార్గంలో ఉన్నారు, మేము సరైన మార్గంలో ఉన్నాం మనం అనుకుంటాం. మనం ఇక్కడే ఉంటాం. నేను ఇంటికి వెళ్ళిపోతాను, భోజనంకి ఇక్కడ భోజనం చేయను, ఇంటికి వెళ్ళిపోతాను, ఫంక్షన్ దగ్గర ఉందంటే అసలు మీదన్నా మీ సాల్వ్ తీసుకోండి, నేనైతే మాత్రం మీరు భోజనం చేయకపోతే అసలు విడిచిపెట్టనని అసలు అంత మాత్రం ఒప్పుకోలేదు గురించి. అంత ఇదనమాట అతను. అలా చాలా గొప్ప ఇదయ్యారు గురించి ఆ రోజు. ఈరోజు మాత్రం అలాగా మీరు ఏదంటే మధురమా అనేది ఎంతకైనా పనిచేస్తుంది. ఈరోజు నాకు అనుభవం పరంగా తెలిసింది గురించి. నమస్తే అండి.
గురూజీ మ్యూట్ లో ఉన్నారు. చేద్దామా? శుభం సర్వేభ్యో నమో నమ. ముందుగా పరమిత పరమాత్మకు రిష్టకుమార్ కూడా ధన్యవాదాలు, వందనాలు. చేద్దాం. నమస్తే గురూజీ.